ఏంటి శ్రావణ్, చాలా ఆనందంగా కనిపిస్తున్నావు. మామూలు ఆనందం కాదక్క, బ్రహ్మానందం, పరమానందం. నీ ప్లాన్ సూపర్ గా వర్కౌట్ అయింది. నువ్వు చెప్పినట్టే ఫంక్షన్లో నేను చేసేసరికి ఆదిత్యను వచ్చిన పెద్దోళ్ళందరూ తలా ఓ మాట అని అవమానించేసరికి పాపం బావగారికి పౌరుషం పొడుచుకొచ్చింది. అప్పటికప్పుడే అంటే 50%లో నా చెల్లెలకి 25% వస్తుంది. అది నా మేనల్లుడి పేరుని రాసివ్వటానికి నాకు ఎలాంటి అభ్యంతరం లేదు. ఆస్తిలో 25% నా కొడుకు పేరు మీద రాస్తానని డాక్యుమెంట్స్ రెడీ చేసి తీసుకురమ్మన్నాడు. ఎవరి పేరు మీద రాస్తేనే ఆస్తి నాదేగా, నాకు హక్కు ఉంటుందిగా. ఇక నువ్వు దేనికి బాధపడాల్సిన పనే లేదక్క. ఈ తమ్ముడున్నాడు నీ బాగోగులు చూసుకోవడానికి. నాకు నా బాగోగుల గురించి దిగులేదు శ్రావణ్. ధరణిని ఎలా దెబ్బతీయాలనే చింత తప్ప. ఇప్పుడేసినట్టే ఏదైనా ప్లాన్ అయ్యాక నేను ఇంప్లిమెంట్ చేస్తాను. ప్రాబ్లం సాల్వ్ అయిపోతుంది. ఇప్పుడు నాకు కొంత ఆస్తి వచ్చింది కదా. నువ్వొక అమాయక బ్రహ్మవి. జస్ట్ 25%కి ఇంత ఇదైపోతున్నావు. ఇంతకుముందు నాకు ఇది కూడా లేదు కదక్క, ఓన్లీ శాలరీ కదా. ఇప్పుడు నాకంటూ కొంత ఆస్తి ఉంది కదా. 25% కాదు శ్రావణ్, మొత్తం ఆస్తి మీద పెత్తనం మన చేతుల్లోకి రావాలి. మొత్తం ఆస్తి మీద? అది సాధ్యమయ్యే పనేనా? ఇది పరువు తీస్తే విదిల్చాడు, ఇక ముందు విదిల్చాలన్నా ఆ ధరని విదిల్చనివ్వదు. ఈసారి మనం భవిష్యను వెపన్లా వాడుకుందాం. భవిష్యనా? అది చిన్నపిల్ల, దాన్ని ఎలా ప్రయోగిస్తాం? నాకలా ఆలోచన వచ్చింది, కానీ ఇంకా క్లారిటీ రాలేదు. నువ్వు క్లారిటీ వచ్చాక చెప్పు. నువ్వేం చెప్తే 100% అయ్యేలా నేను ప్లాన్ చేస్తాను. అక్క, నువ్వేం అనుకోకుండా ఈ డబ్బులు ఖర్చులు కొంచుకో. తీసుకో అక్క, తీసుకో అక్క. చాలా థ్యాంక్స్ శ్రావణ్. వస్తానక్క, జాగ్రత్త. వాళ్ళతో వాళ్ళ కన్నే పొడవాలంటే భవిష్యను వాడుకోవటమే కరెక్ట్ రూట్. అమ్మా, అలాంటి వాళ్ళది నిజమైన ప్రేమ కాదు, అది వ్యామోహం. ఎగ్జాక్ట్లీ చిన్నత్త, నిజంగా ప్రేమించుకున్న వాళ్ళు అలా చేయరు. ఎంత మనసు విరిగిపోతే కన్న కూతుర్ని పట్టుకొని మా దృష్టిలో చచ్చిపోయా ఉంటుందా తల్లి? అది సరే అమ్మా, తన కూతురుతో తన మాట అనేటప్పుడు ఆమె మాటల్లో వ్యథ, కళ్ళల్లో బాధ గమనించావమ్మా? పెద్దబాబుకు బర్త్డే విషెస్ చెప్పు కూడా వెళ్ళాం కదా. ఊరికే ఎలా కాలిపోతుంది? మంట పెడితేనో పడితేనో తగలబడుతుంది. కరెక్ట్ చిన్నబాబు, నీకొచ్చినట్టే నాకు డౌట్ వచ్చింది. పార్వతే షర్టును తగలబెట్టిందనుకుంటా. కున్న తర్వాత
పొట్టు తీసేసి చాప్ చేసి పక్కన పెట్టుకోవాలి. ఒక ప్యాన్లో కొద్దిగా నూనె వేడి చేసి అందులో ఆవాలు, మినప్పప్పు, శనగపప్పు, కరివేపాకు, సన్నగా తరిగి పెట్టుకున్న ఉల్లిపాయలు వేసుకుని 1 నిమిషం పాటు వేయించుకోవాలి. ఆ తర్వాత కాల్చి కట్ చేసి పెట్టుకున్న వంకాయని కూడా అందులో వేసుకుని బాగా మిక్స్ చేసి బౌల్లోకి ట్రాన్స్ఫర్ చేసుకుని అందులో తగినంత చిక్కటి పెరుగు లేదా పల్చటి పెరుగు వేసుకుని మిక్స్ చేసి అన్నంతో కానివ్వండి, చపాతీతో కానివ్వండి సర్వ్ చేసినా చాలా బాగుంటుంది.